వ్యక్తి, అందరూ వైడ్లీ రెస్పెక్టెడ్ పర్సన్ అక్రాస్ అపోజిషన్ కానీ ప్రపంచ రెస్పెక్ట్. జనరల్ గా ఏంటంటే ఆయన చూడంగానే కళ నమస్కారం పెట్టాలని అవును. అనిపిస్తుంది. నేను కూడా ఒక సందర్భంలో ఆయన స్టేజ్ షేర్ చేసుకున్నప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టాలనిపించింది. అలా వంగేలోపు ఇలా ఆపేశారు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఆయన ఒకవేళ ఎవరన్నా పెడితే ఆయన ఎదురు పెడతారు వాళ్ళకి. మన అనేక సందర్భాలు చూసాం, ఎవరన్నా కాళ్ళ నమస్కారం పెడితే ఈయన వెళ్ళి ఎదురు వాళ్ళకి చాలా మంది మహిళలకు కూడా అలా నమస్కారం పెట్టినవి ఉన్నాయి. ఆయన కాళ్ళ మీద నమస్కారం పెట్టడం ఆయనకి ఇష్టపడరు, ఎవరిని వారిస్తారు, వద్దంటారు. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన నమస్కరించే ప్రయత్నం చేస్తారు, ఆయన వారించారు, వద్దని ఆపేశారు. అలాగే మనం ఇది గత 11 ఏళ్ళుగా చూస్తున్నాం. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి మనం చూడలేదు కానీ 11. సో ఇది ఒక పెద్ద ఆయనగా జెస్చర్ తీసుకోవాలి కానీ దీనికి కేసులకి సంబంధం పెడితే ఇది సమంజసమైన ఆర్గ్యుమెంట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 2014 ముందే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ఇచ్చేసింది. అంటే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, సిబిఐ కోర్టుకి ఇచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్ళు అది న్యాయ ప్రక్రియలో ఉంది. అది న్యాయ ప్రక్రియలో ఉన్నదాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఏం చేస్తారు చెప్పండి.